ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సూర్యాపేటలో జరిగిన పరువు హత్య విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసమే మనవరాలి భర్తను హత్య చేయించాడు. ప్రస్తుతం నాతో పాటు రైటర్, సోషల్ యాక్టివిస్ట్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన అనేక అప్డేటెడ్ విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. అమ్మమ్మలు, నాయనమ్మలు అంటే ఎంతో మెచ్యూర్డ్గా ఉంటారు. వారు 3 తరాల వాళ్ళను చూసిన వాళ్ళు ఉంటారు. అసలు మన వాళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళ జీవితాలు బాగుంటే చాలే అని పెద్దరికంతో ఎన్నో శుద్ధులు చెప్తారు. అలాంటిది సూర్యాపేట భార్గవి కృష్ణ వీళ్ళ ప్రేమ విషయంలో నాయనమ్మే విలన్ అయింది. భార్గవి అనే అమ్మాయి 4-5 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. నాయనమ్మ తన కొడుకుని తర్వాత తన మనవణ్ణి ఇద్దరిని రోజు తిట్టి మీకు ముద్దెలా దిగుతుందిరా, అలాగా మన ఇంటి అమ్మాయిని వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే అని తిట్టి ఇలాగా ఆ కృష్ణ అనే అబ్బాయిని హత్య చేసే వరకు తీసుకువెళ్ళింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ భార్గవి అన్న ఎవరైతే ఉన్నారో నవీను, అతని ఫ్రెండ్ ఇంకొంతమంది కలిసి, అలాగే ఆ భార్గవి తండ్రి, ఈ నాయనమ్మ అందరూ కలిసి ఆ అబ్బాయిని హత్య చేశారు. మీరు చెప్పండి మేడం, మీ వయసు వాళ్ళు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిందే. ఈ నాయనమ్మ చేసిన పనిని మీరు సమర్థిస్తారా? తప్పున్నర అని చెప్తానమ్మా. ఎందుకంటే పెద్దవాళ్ళు 10 మందికి జీవితము నేర్పించాలి అని అంటే జీవితం బ్రతకడం ఎలా నేర్పించాలి, ప్రేమించడం ఎలాగో నేర్పించాలి. పుట్టుక మరణానికి మధ్యలో జీవితం మరణానికి దగ్గరైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఇహపరాన్ని అంతా వదిలిపెట్టి దైవికంగా దైవ లక్షణాలతో ఉండాల్సిన మనిషి ఇంత క్రూరంగా పిశాచంగా రాక్షసులాగా మనిషి నాయనా నీకు ముద్ద దిగుతుందా అనే మాట ఆమె నోటి నుంచి వచ్చిందంటే ఎంత రాక్షసత్వం ఆవిడ మనసులో ఉండాలి, ఎంత కసి ఆమెలో ఉండాలి, ఎంత ద్వేషంతో పెరుగుండాలి, ఎంత మూర్ఖపు భావాల చేత పెరుగుండాలి. చాలా అన్యాయం అనిపిస్తుందమ్మా నాకైతే. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత ఎప్పుడైనా ఒక 30 ఏండ్ల వరకు ఒక స్వార్థం ఉంటుంది, సంపాదించాలనే కోరిక ఉంటుంది, ఏదో లేదనే బాధ ఉంటుంది, ప్రతి వాళ్ళ మీద ఏదో రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది, నేనే ఎదగాలి అన్న ఆలోచన ఉండడం సహజం. 30 నుంచి 40 ఏళ్ల లోపల పిల్లలు, వ్యవహారము, భవిష్యత్తు అన్నీ ఆలోచించినప్పుడు తనతో పాటు నలుగురికి సహాయం చేస్తూ ముందుకెళ్దామనే ఒక ప్రేమతత్వం వ్యక్తికి వస్తుంది. 45 నుంచి 55 వయసుకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అందరిలో నేను ఒక మనిషిగా మిగలాలి అనిపిస్తుంది. 55 నుంచి 65, 70 వయసు ముసలి వాళ్ళకు వచ్చిన తర్వాత ఏ రోజు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. కాబట్టి ఉన్న నలుగురితో మంచి చేయాలి, ఫలానా వాళ్ళని చూసి నేర్చుకోరాలి. ఎందుకంటే మాకు తెలిసిన నానమ్మలు ఏంటే ఇంకా మంచి డ్రెస్సులు వేసుకొని పోవచ్చు కదా, పంజాబీ డ్రెస్సులు వేసుకొని పొండే, జుట్టు విరవేసుకొని కాస్త నోటికి మొహానికి పేకప్ వేసుకొని బొట్టు పెట్టుకొని పొండే, నలుగురు పిల్లలంతా బాగా పోతుంటే మీరెందుకు ఇలా వెళ్తున్నారండి? నానమ్మలను అమ్మమ్మలను చూశానమ్మా నేను. ఇంకొకటి ఏంటి, పిల్లలకున్న తెలివితేటలు నీకు లేవురా కొడుకురా, నేర్చుకోరా. పిల్లలు చూడు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఎంత బాగా ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. నువ్వు నా మాట విన్నావని కొడుకులకు మనమళ్ళకు చెప్పే అమ్మమ్మలను చూశానమ్మా నేను. తర్వాత మనవళ్ళను ముని మనమళ్ళను విదేశాలకు పంపించడం, వాళ్లకు నడవడికలు కట్టులు సలహాలు తల్లి తండ్రికి చెప్పుకోలేని విషయాలు కూడా అమ్మమ్మకు నాన్నమ్మకు చెప్పుకునే అవకాశాలు ఉండే అవకాశాన్ని ఇవ్వాలి. కానీ ఇంత మూర్ఖపు అమ్మమ్మను నేను ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి మూర్ఖులైనటువంటి మనుషులు ఉన్నా ఒకటే ఈ సమాజంలో, లేకున్నా ఒకటేనమ్మా. ఒక మనిషిని చంపమని, నీకు అన్నం తింటున్నావా లేదా వెదవా పోయి చంపురా అని దాన్ని మోటివేషన్ చేయడం అనేది ఎంత మూర్ఖపమైనటువంటి భావము, ఎంత అనామకమైనటువంటి భావం, ఎంత క్రూరమైన భావం. పామును చూసి విషము అంటాం కానీ పాము మనం దానికి కొట్టడానికి పోతేనే కరుస్తుంది నాన్న, లేకపోతే మనం ఏం చెయ్యదు పాము. ఏ విష జంతువులు కూడా ఆవు దగ్గరికి వచ్చి నలా తిప్పుకొని నీళ్లు తాగి మాట్లాడుతుంది, పిలిచి వాడి పేరు చెప్తే వస్తుంది. కుక్క దగ్గర నుంచి చిలుకల దగ్గర నుంచి మాటలు మలిస్తే పక్షులు హీనమైనటువంటి ఆలోచన ఏమి చేసిందంటే దట్ ఈజ్ రాంగ్ అమ్మ.
ఆ అమ్మమ్మకు బుద్ధి రావాలి. వీళ్ళందరికీ కూడా అందరి జీవితాలు నాశనం చేసింది కదా. మనమడి జీవితం నాశనం చేసింది, కొడుకు జీవితము నాశనం చేసింది, మనమరాలికి నిజంగా ఎంత తెలివైన అమ్మాయి చనిపోయినా కూడా ఆ అమ్మాయి వీళ్ళని శిక్షించు అన్నది వాళ్ళ అంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎంత గొప్పదనుకుండాలి. ఆ అమ్మాయి వీళ్ళ మూర్ఖత్వాన్ని చూసి ఆ అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయితో పెళ్లి చేసుకుందనడానికి ఇదే నిదర్శనం నాన్న. ఆ అమ్మాయిలో చక్కటి తెలివితేటలు ఉన్నాయి, ఆ అమ్మాయికి చక్కటి జ్ఞానం ఉంది, కులం మతం అనేది మనం ఏర్పరచుకున్న మూఢ విశ్వాసం అనే భావన అమ్మాయిలో ఉంది, వ్యక్తిత్వం అనే దాన్నే గౌరవించే ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారికి తోడుగా ఉండి వీళ్ళని శిక్షించండి అంటుంది వాళ్ళ అంటే అది గొప్ప విషయం నాన్న, చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి వ్యక్తిత్వానికి జోహార్ అంటాను నేనైతే. ఈ నాయనమ్మ కాటికి కాళ్ళు చాపుకొని ఉంది, 100 ఏళ్ల జీవితం ఉన్న కృష్ణని కాటికి పంపించింది. అసలు ఈ భార్గవి అనే అమ్మాయికి పెద్దలు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, కృష్ణతో ప్రేమలో ఉందని తెలిసి ఓ కానిస్టేబుల్ వాళ్ళు రేపు పెళ్లి సంబంధానికి వస్తున్నారని తెలిసి అమ్మాయి ముందు రోజే వెళ్ళిపోయి కృష్ణని ప్రేమ వివాహం చేసుకుంది ఒక గుళ్ళో. అంటే ఈ అమ్మాయి మెచ్యూర్డ్గా వ్యవహరించిందా, లేదంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయిని వదలకుండా ఆ అమ్మాయిని ఈరోజు ఏమీ లేని ఒక సౌభాగ్యం అనేది కూడా లేకుండా చేసేసారు కదా, అమ్మాయి జీవితంలో సంతోషం అనేది లేకుండా చేశారు కదా. ఇందులో అసలు ఎవరు తెలివైన వాళ్ళు అనుకోవాలి? ఎవ్వరు కాదు, వీళ్ళ మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసము, ఛాందస్తమైన భావాలు ఈ రోజుల్లో లేవు నాన్న. ఎప్పుడో మారిపోయింది సమాజం. ఇంకా వాళ్ళు ఊర్లలో ఇంకా ఇలాంటి కులాలని మతాలని కొట్టుకుపోయి చచ్చిపోయి మూఢ విశ్వాసాలు. యూఎస్లో ఎవరు వంటలు చేస్తారు నాన్న? హైదరాబాద్లో ఎవరు వంటలు చేస్తున్నారు హోటళ్ళల్లో? ఏ కులాన్ని ఎవరు? ఇన్నాళ్ళైంది మేము కాలేజీల్లో స్కూళ్ళలో చదువుకున్నాం, కానీ మీ కులం ఏదని మా ఫ్రెండ్స్ని మేము ఇప్పటిదాకా అడగలేదే. ఏ కులం వాళ్ళో కూడా తెలియదు. అంత మంచిగా అన్యోన్యంగా 60 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి కలుస్తున్నాం. ఒక కాలనీలో ఉండే కుటుంబ సభ్యులమందరం కూడా చక్కగా కలిసి ఉన్నట్టుగా కలుసుకున్నాం. ఏ కులం వాళ్ళ ఇంట్లో పార్టీ చేస్తున్నాం, ఇది ఏ కులమని మనం అడగలేదే. ఇంకా ఊర్లలో ఎందుకు ఎదగవు నాన్న? ఊర్లలో ఉన్న మనోభావాలు మార్పు రావాలి, ఊర్లలో ఉండే వాళ్ళ అజ్ఞానం నశించిపోవాలి, కులాలనే దాని మీద పూర్తిగా పోవాలి. ఈ విశ్వం తయారైనప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన, విశ్వం తయారైనప్పుడు 4 జీన్స్ను విశ్వం తయారు చేసింది. అంటే జీవిని పుట్టించినప్పుడే శక్తి ఎలా పుట్టిందో అమీబా అనేది ఒకటి తయారైంది. అమీబా అంటే ఒక జీవం, ఆ జీవం నుంచి పరిణామంతో కోతి తర్వాత మనిషి తయారైంది. అలా జీవ పరిణామ దశల్లో ఏం జరిగిందంటే ఈ విశ్వము 4 రకాలైన జీన్స్ని ఇచ్చింది. ఒక జీన్స్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవి, ఎందుకంటే ప్రతి శరీర అవయవాలు మనకు పని చేయాలి, అలాంటి జీన్స్ని ఇచ్చింది. తర్వాత 2వ రకమైన జీన్స్ వ్యవసాయం చేయడం, ఎందుకంటే మనం ఫుడ్ కావాలి అంటే వ్యవసాయం చేయాలి, హార్డ్ వర్క్, మళ్ళీ దాన్ని అమ్మితే మనకు కొంచెం డబ్బు వస్తుంది, అంటే వ్యాపారము వ్యవసాయము ఇచ్చే జీన్స్ను కొన్ని ఇచ్చింది. తర్వాత తన పక్షి కానీ జీవం కానీ మనం కానీ ఏంటి రక్షించుకోవాలి, మన ప్రాణ రక్షణ చేసుకోవాలి. అందుకని యుద్ధం చేసే యుద్ధ ప్రాతిపదిక ఏదైనా అవసరం వచ్చినప్పుడు తెగింపుతో యుద్ధం చేయగలిగే జీన్స్ని 3వ జీన్స్ని ఇచ్చింది. 4వ జీన్స్ను జ్ఞానము అని ఇచ్చింది. జీన్స్ అమ్మా ఇవన్నీ. జీన్స్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన జీన్స్ మారవని ఒక కవితలో రాశాను తల్లి. జీన్స్ అనేవి పుట్టుక పూర్వం నుంచి వస్తుంది. చిన్న సిల్లో ఉండే చిన్న చిప్పు అమ్మ ఆత్మ అంటే. ఆత్మ అంటే ఏంది? చిన్న చిప్పు, అది ఎనర్జీ, అది మన బొట్టు దగ్గర ఉంటుంది. దాని పూర్వీకులు ఏమని చెప్పారో తెలుసా? చిత్రగుప్తుడు అని చెప్పారు. అరే చిత్రగుప్తుడు రికార్డ్ చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్ ఇది. ఈ చిప్పులో ఏం జరిగింది? వాళ్ళ ఒక 30% ఏమో అతని పూర్వజన్మ అంటారు కదా మీరు, 30% ఆ పాతే ఉంటాయి మేడం, మిగతావైతే ఈ చిప్పులో రావు అని. అట్లా 30% ఆ సెల్లో మనవి ఉంటాయి పూర్వజన్మవి. ఇంకో 30% జీన్స్ నుంచి వస్తాయి నాన్న. ఒక వ్యక్తికి గుణగణాలు జీన్స్ నుంచి వస్తాయి. వాళ్ళు ఏ కులంలోనూ ఏ మతంలోనూ ఎక్కడ పెరిగిన దాన్ని బట్టి వాళ్ళ పెద్దవాళ్ళ 7 తరాల నుంచి వస్తున్న జీన్స్వి వాడికి వస్తాయి. వీడు చెప్పిన ఆయన వాడి తాతలాగానే చేస్తున్నాడని మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం. 4వ జీన్స్ ఇంకో 30% ఎక్కడ వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం ద్వారా వస్తుంది. ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనంటే ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. ఏ లొకాలిటీలో పెరిగాడు వాడి బుద్ధి అంతే అంటాం. ఇప్పుడు ఈ నానమ్మ కూడా అంతే ఎదుగని మెచ్యూరిటీ, కానీ సమాజంలో ఆమె పుట్టి పెరిగి ఇంత వ్యక్తిత్వం పెంచుకుంది, ఆమెలో మెచ్యూరిటీ రాలేదు. ఆ పిచ్చి సీరియల్స్ టీవీలో చూసి అత్తలు కోడళ్ళు కొట్టుకొని చచ్చేవి చూసి ఆ అన్మెచ్యూర్డ్గా ప్రవర్తించి తన కొడుకును జడగొట్టింది, మనవణ్ణి జడగొట్టింది, మనమరాల జీవితం కూడా నాశనం చేసింది నాన్న. చాలా ఇలాంటి మూర్ఖత్వాలు ఇలాంటి టీవీ ఛానల్స్లో ఇట్లాంటి 4 విషయాలన్నా తెలుసుకొని పబ్లిక్ మారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకొని
కాలం మారిన రారితిలో మనం వెళ్ళాలి కానీ ఎక్కడో 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం కులాలని ఎక్కడో కొట్టుకుపోయి చచ్చిపోయిన దానికి వాళ్ళు ఎక్కడుంది. అసలు యూఎస్లో మా ఫ్రెండ్ అయితే మొన్న వచ్చి ఆంగ్లో ఇండియన్ పెళ్లి చేసుకుంది, నాకు చుట్టాలకందరికీ చెప్పు నీకు భయం అవుతుంది నాకు అని. అప్పుడు నేనన్నాను, అదేంటి భయపడడం ఏంటి, ధైర్యంగా చెప్పు, నువ్వు ధైర్యంగా చెప్పు. నీ కొడుకు ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు, అది గ్రేట్ అనుకోవాలి. ఆ అమ్మాయి నీ కొడుకుకు లైఫ్ ఇచ్చింది, అది గ్రేట్ అనుకోవాలి. ఇవాళ పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతలేవు, ఇలాంటి మూర్ఖులను బట్టే పెళ్ళిళ్ళు జరగట్లేదమ్మా. ఆడపిల్లలు భయపడడానికి, మగపిల్లలు భయపడడానికి కారణం ఒకటే, ఇలాంటి మూర్ఖపు అమ్మమ్మలు ఉన్నంత వరకు ఈ సమాజం బాగుపడదు తల్లి. తల్లిదండ్రుల మాట కాదనలేక చాలామంది తమ మనసు చంపుకొని, తమ ప్రేమను చంపుకొని, కట్న కానుకలు కోట్లల్లో ఇచ్చి మరీ ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళకంటే కూడా భార్గవి చేసింది మంచి పనే కదా, పెళ్లి సంబంధం వచ్చిందని తెలిసి కూడా ఎందుకు వేరే వ్యక్తి జీవితాన్ని మనం నాశనం చేయడం అని ముందుగానే వెళ్ళిపోయి తను ఇష్టపడిన వ్యక్తిని వాళ్ళు చూసిన సంబంధం కూడా వీళ్ళ తెలివితేటలు ఉన్నవాడినే చూసింటది. అందుకనే ఆ పిల్ల అర్థం చేసుకొని తనకు నచ్చిన వాడెంబడి వెళ్ళిపోయింది. అది చాలా మంచి విషయము. ఏ ఆడపిల్లైనా ఈరోజు మెచ్యూరిటీతో ఉంది, తన చదువుని ఎంచుకోవడము, ఉద్యోగాన్ని ఎంచుకోవడము, తన భర్తని ఎలాంటి వాడిని ఎదుర్కోవాలని తెలుసుకోవడము, వ్యక్తిగతంగా ఈనాడున్న అమ్మాయిలో స్పెషల్ ఐ లైక్ వెరీ మచ్. మీ నిర్ణయం మీరు చెయ్యండి, మీ నిర్ణయంతో మీరు బ్రతకండి, మీకు సంతోషం కలిగే పని మీరు చేయండి. మీ ప్రాణానికి హాని కలిగితే ఎదురు తిరగండి. నేను అమ్మాయిలకి ఇదే చెప్తాను. నేను మీ ప్రాణానికి హాని కలిగితే ఎదురు తిరగండి. ఆ మొగుడితోటే కాపురం చేయాలి, ఈ అత్తమామలతోటే ఉండాలి, ఈ పిల్లలు లేకపోతే నా జీవితము అని మూఢ విశ్వాసాలను వదిలిపెట్టుకొని స్వతంత్రంగా, ఆనందంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జీవితం గడపండి. ఇలాంటి అమ్మమ్మలు, నానమ్మలు, పిచ్చమ్మలు ఉన్నన్ని రోజులు పిచ్చిమాలోకంలోనే బతుకుతాము. ప్రపంచం చాలా అందంగా ఉంది, ఎంజాయ్ చేయండి. ఆడపిల్లలకు మీ ఆలోచన తగినట్టుగా మీరు బ్రతకండి. తల్లిదండ్రులా మీరు సహకరించండి, వాళ్ళని పాయింట్అవుట్ చేయకండి. మీకంటే ఎక్కువ తెలివైన సమాజంలో వాళ్ళు పెరుగుతున్నారు ఇవాళ, అది ముఖ్యం. నిజంగా అమృత ప్రణయ్ ఘటన కావచ్చు, భార్గవి కృష్ణ కావచ్చు, లేదంటే హయత్ నగర్ కానిస్టేబుల్ నాగమణి, మీర్పేట్ ఇన్సిడెంట్, ఇవన్నీ చూస్తుంటే అసలు మనం అభివృద్ధి చెందుతున్నామా లేదంటే పాతాళంలోకి వెళ్తున్నామా అని భయం వేస్తుంది. లేదు నాన్న, రాజకీయంగా జరుగుతున్నటువంటి కులాలు, ఉపకులాలు అని రోజు పేపర్లలో రావడం, నువ్వేం కులం రా, ఆ పార్టీలో ఈ కులం వాళ్ళకే ప్రాధాన్యత ఉందని ఆ రాజకీయంగా ఆ కులం వాళ్ళకే హైలైట్గా తీసుకెళ్ళి వాళ్ళకు ఒక రాజకీయంగా ఒక నామినేటెడ్ పోస్టులు ఇవ్వడము, రాజకీయంగా టికెట్లు ఇవ్వడము, ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి అంశంలో మధ్యతరగతి లో మిడిల్ క్లాస్ వాళ్ళం బలైపోతున్నాము. ఇవ్వాలన్నా కళ్ళు తెరవండి. లోకంలో రాజకీయం కాదు, వ్యవస్థ వేరు, వ్యవహారము వేరు, జీవితం వేరు, జీవించడం వేరు తెలుసుకోగలగాలి. ఎప్పటి కాలంలోనో అత్తలు కొట్టిందండి, వాళ్ళ అత్తలు భయపడుతున్నారు కోడళ్ళకి. ఆ రోజు ఆడోళ్లకు రిజర్వేషన్ సీట్లు కావాలని కొట్లాడినరు, ఇవాళ మగోళ్లే మాకు సీట్లు కావాలని. ప్రపంచం ముందుకు పోతున్నప్పుడు మనము మన పిల్లలు కూడా ముందుకెళ్ళడం చూడాలి, కానీ వాళ్ళని వెనక్కి లాగకూడదు. అదే విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అంశం నాన్న. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా పునరావృతం చేసుకొని వాళ్ళ ఆలోచన విధానంలో పాజిటివ్గా పెంచుకొని పాజిటివ్గా థింక్ చేసి ఈనాటి జనరేషన్గా నా పిల్లలు ఎదగాలని మంచి మెచ్యూరిటీ భావనతో పిల్లల్ని ముందుకు పంపించాలన్నాను. అదే ప్రతి ఒక్క తల్లి తండ్రి నేర్చుకోవాల్సినటువంటి అంశం. సూర్యాపేట ఘటనలో నాయనమ్మ చేసిన పనిని మీరు నిజంగా తీవ్రంగా ఖండించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అమ్మా.